హలో గైస్, వెల్కమ్ టు ట్రావెలింగ్ సోల్జర్ విజయ్. ప్రీవియస్ వీడియోకి మీరు చూపించిన సపోర్ట్కి కానీ మీరు ఇచ్చిన సజెషన్స్ కానీ నేను చాలా రుణపడి ఉంటాను. చాలా థ్యాంక్ యూ. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే నాతో ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీ అందరూ బాగున్నారని కోరుకుంటున్నాను. ముందుగా ఏంటంటే నేను ఆల్రెడీ మీకు చెప్పాను ఈ బండి గురించి పిన్ టు పిన్ ప్రతి పాజిటివ్ ప్రతి నెగిటివ్ గురించి. మెయిన్ హార్ట్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా ఇంజిన్ అవుతుంది. ఇంజిన్ దాని యొక్క పెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే ఇది 200 నుంచి 210 జస్ట్ 10 cc మాత్రమే పెంచి పవర్ ఫిగర్స్లో లైట్గా చేంజెస్ పెంచేసి ఇది అప్గ్రేడ్ చేసి, అంటే డిజిటల్ కన్సోలే కానీ డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ఏ కానీ కొంచెం కంఫర్టబుల్ సీట్ పొజిషనింగే కానీ ఇంకా చిన్న చిన్న చేంజెస్ చేసేసి దీన్ని తీసుకొచ్చారు. దీనివల్ల మనకి బండి పెర్ఫార్మెన్స్ ఏమన్నా పెరిగిందా తగ్గిందా అన్నది ఫస్ట్ పాజిటివ్స్ మాట్లాడుకుందాము. మనం ఏ డిపార్ట్మెంట్కి అయితే వెళ్తామో ఆ డిపార్ట్మెంట్ పాజిటివ్స్ గురించి మాట్లాడుకుందాము. బండి ఇంజన్ పెర్ఫార్మెన్స్ గురించి అయితే అసలుకి టాప్ నాచ్ ఉంటుంది. నేను ఆల్రెడీ చెప్పాను ప్రీవియస్ వీడియోలో. ఒక 2-3 కామెంట్స్ వచ్చినాయి నాకు. మీరు KTM 390 హిమాలయన్ 450ని బీట్ చేస్తుంది అని చెప్పని అంటున్నారు. భయ్యా అసలు నువ్వు టెస్ట్ డ్రైవ్ చేసావా అని చెప్పి నన్ను చాలామంది అడిగారు. నేను ఆ 2 వెహికల్స్ దాంతోపాటు స్క్రామ్ 440 కూడా నేను ట్రై చేశాను టెస్ట్ డ్రైవ్ అన్నది. అంటే టెస్ట్ డ్రైవ్ చేయడం అంటే రెగ్యులర్గా అందరిలాగా చేసేసేసి ఒక దాని గురించి అసలు దాని ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో జస్ట్ చూసి వదిలేసేయడం కాకుండా నియర్లీ నేను ఒక 70-80 కిలోమీటర్స్ డ్రైవ్ చేశాను. మా పర్సనల్గా ఫ్రెండ్స్ని వాళ్ళని పర్మిషన్స్ తీసుకుని షోరూమ్ నుంచి నియర్లీ ప్రతి వెహికల్ కూడా ఒక 70 to 100 కిలోమీటర్స్ డ్రైవ్ చేశాను. దాంతో నియర్లీ ఒక 4 to 5 అవర్స్ దాంట్లో స్పెండ్ చేసిన తర్వాతే వాటికన్నా కూడా నాకు ఈ వెహికల్ అయితే బెటర్ కదా అని అనిపించి నేను ఎక్స్పల్స్ 210 తీసుకుంటాం జరిగింది. అండ్ ఈ పర్ఫార్మెన్స్ గురించి వచ్చేస్తే వాటితో కంపేర్ చేస్తున్నావు హిమాలయన్ 450 ఇది అని అంటున్నారు. ఎస్ అవును, నేను ఖచ్చితంగా చెప్తున్నాను. నేను అన్న మాట మీదే నేను స్టిక్ అయి ఉంటాను. నేను మాట్లాడాను అని అంటే దానికి ఖచ్చితంగా ఒక మీనింగ్ ఉంటుంది. ఎస్ అవును, ఈ వెహికల్ ఖచ్చితంగా హిమాలయన్ 450ని KTM 390 అడ్వెంచర్ని ఈ రెండింటిని బీట్ చేస్తుంది సమ్ సర్టెన్ స్పీడ్ వరకు. ఏంటంటే ఎందుకు బీట్ చేస్తుంది? దానికి టార్క్ పవర్ ఫిగర్స్ ఎక్కువ, దీనికి తక్కువ కదా, ఎలా బీట్ చేస్తుంది అని అంటారా? అవును, హిమాలయన్కి 40 టార్క్ ఉంది, KTMకి 42 టార్క్ ఉంది, 42 Nm పవర్ ఉంది. బట్ దీనికి 26 ఉంది. ఎందుకు మరి దానికంటే ఎలా వెళ్తుంది అని అనుకుంటున్నారా? దాని ఓవర్ వెయిట్ దానికి మైనస్ ఎలాగో, దీని లైట్ వెయిట్నెస్ దీనికి అలా పాజిటివ్. దానివల్ల మనకి వెహికల్ అనేది ఈజీగా ఫుల్ రేవ్ ఇవ్వడం మొదలుపెట్టంగానే బండి అనేది ఈజీగా పిక్ అయిపోయి ఈజీగా మంచి స్పీడ్ అందుకుంటుంది. ఇంకా నా హైట్కి వచ్చేసి ఇది ఇంత లైట్ వెయిట్, ఈ పవర్ ఫిగర్స్ ఏంటంటే పెరిగింది 30% మాత్రమే పవర్ ఇంక్రీజ్ చేశాము అని చెప్పి హీరో వాళ్ళు చెప్తున్నారు. కానీ బట్ ఏంటంటే ఆ 30% పవర్లో కూడా మనం ఎంత పవర్ని ఎంజాయ్ చేస్తామంటే పైగా ఇది లైట్ వెయిట్ ఉండడం వల్ల అసలుకి సిటీలో మనం వెళ్ళేటప్పుడు అసలుకి ఒక రేంజ్లో ఉంటుంది అనమాట. ఆ పవర్తో మనం ఒక రకమైన ట్రాన్స్లోకి వెళ్ళిపోతాం చెప్పాలంటే. అసలు అది ఫుల్ లైట్గా ఇస్తే రయ్యమని లభిస్తుంది. అలా ఉండడం వల్ల ఏంటంటే మనకి ఈజీగా ఓవర్టేక్ చేయాలన్నా కానీ ఏమైనా చేయాలన్నా కూడా ఈజీగా పికప్ అందుకుంటుంది. అసలు మీకు మిడ్ రేంజ్ టాప్ ఎండ్ నేను ట్రై చేయలేదు. మిడ్ రేంజ్ వరకు కూడా అంటే 80-85 వరకే నేను ట్రై చేశాను. ఎందుకంటే కొత్త బండి కదా, ఇంకా ఇది దానికంటే ఎక్కువ స్పీడ్ వెళ్తే దాని గురించి మనకేమైనా ప్రాబ్లం అవుతుందా ఫ్యూచర్లో, మైలేజ్ మీద దాని ఎఫెక్ట్ ఏమైనా పడుతుందేమో అన్న లెక్కలో నేను 85 నుంచి ప్రజెంట్ అయితే వెళ్ళలేదు. ఫ్యూచర్లో అది కూడా చెక్ చేద్దాం. బేసిక్ స్టార్టింగ్ రేంజ్లోను మిడ్ రేంజ్లోను దీని పవర్ ఫిగర్స్ అయితే చాలా బాగున్నాయి. అసలుకి ఆ ఇంజన్ పర్ఫార్మెన్స్ గురించి అయితే ఏలిపెట్టి చూపించడానికి అనేది ఒక పాయింట్ కూడా లేదు. అదైతే నేను మీకు అష్యూరెన్స్ ఇస్తాను. అండ్ మీరు ఒకవేళ ఈ వెహికల్ తీసుకోవాలనుకున్నా కూడా మీరు కూడా ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేయండి. ప్రీవియస్ జనరేషన్ 200ని ట్రై చేయండి, దీనికి కూడా ట్రై చేయండి. 200 ఒక రేంజ్లో భయంకరంగా పికప్ అందుకుంటుంది అని నాకు అనిపించింది ప్రీవియస్ వర్షన్ చూసినప్పుడే. బట్ ఈ వెహికల్ని 210 cc నేను ఎప్పుడైతే నేను ఫస్ట్ డ్రైవ్ చేశానో అసలుకి ఇది పుల్ అందుకుంటుంది. ఇన్స్టెంట్ పికప్ అనమాట, ఇన్స్టెంట్ పుల్ అందుకుంటుంది. ఆ పుల్ని చూసి నాకైతే మైండ్ పోయింది. అందుకే నేను చెప్తున్నాను హిమాలయన్ 450 కానీ KTM 390 కానీ సెకండ్ థర్డ్ గేర్ 4th గేర్లోనే 100+ క్రాస్ చేయొచ్చు. బట్ ఈ వెహికల్ 100+ క్రాస్ చేయాలంటే 4th గేర్ దాటాలి, 4th గేర్ రావాల్సిందే, ఖచ్చితంగా రావాలి. కానీ దానికి అదే నేను చెప్పేది. దీన్ని మనం పర్టికులర్గా దీని మాడ్యులేషన్ పర్ఫెక్ట్గా అర్థం చేసుకుని దీన్ని మనం రేవ్ చేసామనుకోండి, రేవ్ అంటే ఏంటంటే పుల్ ఇచ్చామనుకోండి, పర్ఫార్మెన్స్ అనేది పీక్లో ఉంటుంది ఖచ్చితంగా. నాకు మెయిన్ నెగిటివ్స్ గురించి మాట్లాడుకుంటే ఏంటంటే అండి, ఫస్ట్ 200 cc ఏదైతే హీటింగ్ ఇష్యూస్ ఉన్నాయో సేమ్ అదే హీటింగ్ ఇష్యూస్ దీంట్లో కంటిన్యూస్ అనమాట, కంటిన్యూగానే వచ్చింది. దీంట్లో బాగా భారీగా తగ్గిపోయింది హీటింగ్ ఇష్యూస్ అని చెప్పి చెప్తున్నా. హీటింగ్ ఇష్యూస్ ఉండవు అని చెప్పి హీరో వాళ్ళు చెప్తున్నారో లేదో నాకైతే తెలియదు, కానీ నేను ఎక్కడా లేవు అని అన్న మాట నేను వినలేదు. కానీ బట్ నాకు
ఎప్పుడు ఆఫ్టర్నూన్ 3 ఆ టైంలో కూడా నేను ఫస్ట్ డెలివరీ తీసుకున్న వెంటనే నేను ఫస్ట్ రన్ అనమాట చెప్పాలంటే. వైజాగ్ టు విజయవాడ వచ్చేటప్పుడు నేను ఆఫ్టర్నూన్ 3:30, 4కి నేను స్టార్ట్ అయ్యాను వెహికల్లో. ఆ స్టార్ట్ అయినప్పుడు కూడా 4:35 ఎక్కడ 4:35 కూడా ఏముందండి, 7:30, 8కి కూడా ఆ ఇంజన్ నుంచి ఓవర్ హీట్ అస్సలకి ఏం లేదు. మన కాళ్ళు అనేవి చక్కగా ఒక ఆ ఎగ్జాస్ట్ నుంచి వెచ్చని వేడి వచ్చేసి బాయిలింగ్ కండిషన్కి వెళ్ళిపోతాయి అనమాట. ఎంత చక్కగా వస్తుందండి వేడి గాలి. దీనివల్ల మనకి ఏమైనా ఉపయోగం ఉంది అని అంటే, వింటర్లో లాంగ్ డ్రైవ్స్ కొట్టాలంటే ఏమైనా పనికి వస్తుందేమో మరి. అది హీరో వాళ్ళు దాని దృష్టిలో ఉంచుకుని హీటింగ్ ఇష్యూస్ని సాల్వ్ చేయట్లేదేమో మరి నాకైతే తెలీదు. అది హీరో వాళ్ళు ఒకసారి ఆలోచించుకోవాలి. అండ్ ఇంకొకటి, ఈ బండి నేను ఇప్పటి వరకు భయంకరంగా ఆఫ్ రోడింగ్ చేసేసింది లేదు, భయంకరంగా లాంగ్ ట్రావెలింగ్ చేసేసింది కూడా ఏం లేదు. జస్ట్ లాస్ట్ టైం రివ్యూ చేసే టైంకి 1100 కిలోమీటర్స్ తిరిగాను. ఇప్పుడు 1800 కిలోమీటర్స్ రన్ అయింది. 1800 కిలోమీటర్స్కే ఇంజన్లో నుంచి బస్ సౌండ్ ఒకటి వస్తుంది, నాకింగ్ సౌండ్ ఒకటి వచ్చేస్తుంది. అది ఏంటంటే కొత్తగా వెహికల్ కొన్న వాళ్ళకి అదంత గుడ్ సైన్ లాగా అనిపించదు. నేను 2.5 లక్షలు పెట్టి బండి కొనుక్కున్నాను, తీరా చూసి తిప్పి కొడితే ఇది 2000 కూడా తిరగలేదు. బండి ఏమో ఇంజన్ నుంచి నాకింగ్ సౌండ్ వచ్చేస్తుంది, చిన్న బస్ సౌండ్ వచ్చేస్తుంది అని చెప్పి డిసాటిస్ఫైడ్గానే ఉంటారు. అది బండి కొనుక్కోవాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా అది బ్రెయిన్లో నోటీస్డ్గా ఉంచుకుని కొనాలి అని అనుకుంటే 1కి 4 సార్లు ట్రై చేయండి. టెస్ట్ డ్రైవ్ లేకపోతే డెమో వెహికల్, ఆ పేరులోనే ఉంది టెస్ట్ డ్రైవ్. నువ్వు ఎన్నిసార్లు అయినా అడగాలి, వాళ్ళు ఎన్నిసార్లు అయినా ఇవ్వాలి టెస్ట్ డ్రైవ్ అన్నది. ఆ డెమో అయినా సరే అంతే, మీరు ఎన్నిసార్లు డెమో అడిగినా వాళ్ళు మీకు ఇవ్వాల్సిందే. అది 1కి 4 సార్లు ఈ వెహికల్ కొనాలి అనుకున్న వాళ్ళు 1కి 10 సార్లు, 1కి 4 కాదు 1కి 10 సార్లు మీరు ఆలోచించుకుని, ఇంజిన్ హీటింగ్ ఇష్యూ ఉంది అండ్ ఇంజిన్ నాకింగ్ సౌండ్ ప్రాబ్లం ఒకటి ఉంది, ఓకేనా. పవర్ ఫిగర్స్లో వీటిల్లో అయితే ఎటువంటి ప్రాబ్లం నాకు కనిపించలేదు. బట్ నెగిటివ్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఖచ్చితంగా దాన్ని అడ్రస్ చేయాలి. అది ఇదే హీటింగ్ ఇష్యూ, అదే నాకింగ్ సౌండ్ ఉంచుకుని దీని వర్షన్కి ఎక్స్పల్స్ 210కి ఇంకా ప్రో వర్షన్ రిలీజ్ చేయలేదంట, ప్రో వర్షన్ రిలీజ్ చేస్తారంట. అది రిలీజ్ చేసినా చూసుకోవాలి హీరో అవి ఎలా సర్వైవ్ అవుతుంది అన్నది. అండ్ సేమ్ ఇలాగే ఇదే ప్రాబ్లమ్స్ అన్నీ అలాగే ఉంచుకుని ఎక్స్పల్స్ 421 అని చెప్పి బిగ్గర్ వెహికల్ కాంపిటీషన్ టు హిమాలయన్ 450 అని చెప్పి KTM 390కి అని చెప్పి అడ్వర్టైజ్ చేస్తున్నారు మన హీరో వాళ్ళు. ఇదే సేమ్ ప్రాబ్లం ఉంచుకుని దానితో కాంపిటేట్ చేద్దామని అనుకుంటే అస్సలు అవ్వదు, అది ఖచ్చితంగా అవ్వదు. ఒకసారి అవన్నీ హీరో వాళ్ళు చూసి సెటిల్డ్గా దాన్ని సెట్ చేసుకుని సాల్వ్ చేసుకున్న తర్వాత ఈ వెహికల్కి ప్రో వర్షన్ వదలడమే కానీ తర్వాత 421 వదలడం కానీ చూసుకోవాలి. అలా కాకోకుండా ఇలాగే యాజిటీజ్ ఏదో పంపించాము అన్నట్టు పంపిస్తే వెహికల్స్ నాకు తెలిసినంత వరకు ఆల్రెడీ ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఈ వెహికల్ మార్చిలో కాదు ఫిబ్రవరి నెలలో రిలీజ్ అయింది. ఇప్పుడు వచ్చేసి మే నెల రన్ అవుతుంది. ఈ వెహికల్స్ అన్నవి సేల్స్ అన్నవి స్టార్ట్ అయ్యి కూడా మార్చి 20th నుంచి స్టార్ట్ అయింది. ఇప్పటికి 2 months అయిపోతుంది, నియర్లీ 2 months అయినా కానీ బెజవాడలో నాకు తెలిసినంత వరకు ఈ వెహికల్ నా ఒక్క వెహికలే తిరుగుతుంది. సేల్ అన్నది అంతగా లేదు. ఎందుకు, పెయిడ్ KTM 390 వాడు చేశాడు, రివ్యూస్ అన్నది రైడర్స్కి ఇచ్చేసి అక్కడే చేపించేసి రివ్యూస్ వాళ్ళ నుంచి తీసేసుకుని దాని నుంచి ఏదో చేసేద్దాం, లేని దాన్ని ఏదో చేసేద్దాం అన్న లెక్కలో మసిపూసి మారేడుగా చేసేద్దాం అన్న లెక్కలో చేసేస్తే అవ్వదు. KTM అని అంటే దానికి ఒక పెద్ద బ్రాండ్ ఉంది, హీరోకి కూడా లేదు అని అట్లా ఉంది. హీరోని ఫస్ట్ దీన్ని లైక్ చేసేవాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఈ వెహికల్ని లైక్ చేసేవాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? ఒక్క మాటలో చెప్పాలంటే హోండా వాడికి యూనికాన్ ఎలాగో హీరో వాడికి ఎక్స్పల్స్ 200 అలాగా. హోండా వాడు ఒకానొక సిచ్యువేషన్లో పడిపోతున్నప్పుడు యూనికాన్ అనే ఒక వెహికల్ వచ్చి రయ్యని దాని సేల్స్ని లేపింది. అలాగే సేమ్ కూడా హీరో వాడి వెహికల్స్ అన్నీ పడిపోయినాయి అని అనే టైంలో కరిజ్మా XMR కానీ, హీరో ఎక్స్పల్స్ 200 కానీ, 200T కానీ, 200 4V కానీ, 4V Pro కానీ వచ్చి ఒక 3-4 years నుంచే హీరో వాడు వెహికల్స్ అనేవి లేచినాయి. మెయిన్ అందులో కూడాను ఈ వెహికల్ సేల్స్ అన్నది హీరో యొక్క బ్రాండింగ్ అన్నది రైజ్ అవ్వడానికి కారణం ఏంటంటే, ఇది వచ్చింది కమ్యూటర్ వెహికల్గా కాకోకుండా ఒక అడ్వెంచర్ వెహికల్. అందరూ మిడిల్ క్లాస్ వాళ్ళే కానీ, మిడ్ రేంజ్లో కానీ అఫోర్డబుల్ చేసే
ప్రైజింగ్లో రిలీజ్ చేసి బెటర్ మైలేజ్ ఫిగర్స్ 50 రేంజ్లో ఇచ్చి ఆ రేంజ్లో వచ్చింది కాబట్టి దాన్ని అంత ఈజీగా జనాలు అన్నది యాక్సెప్ట్ చేశారు. అండ్ ప్రజెంట్ 210cc అంత ఈజీగా అఫోర్డ్ చేసే పరిస్థితులు ఏం లేదు. 200 నుంచి 210 30% పవర్ ఫిగర్స్ మాత్రమే పెంచి 50,000 రూపీస్ మీరు ప్రైస్ అన్నది ఇంక్రీజ్ చేసేస్తే ఒకసారి కొనాలి అని అనుకున్న వాళ్ళు ఒకసారి అది ఆలోచించండి. 50,000కి వర్తా కాదా అన్నది వీడియో చివరిదాకా చూడండి, మీకే అర్థమవుతుంది. దాని ప్రకారం కొనాలా వద్దా అన్నది మీరే డిసైడ్ అవ్వండి. ఫైనల్లో నా కంక్లూజన్ కొనొచ్చా కొనకూడదా అన్నది కూడా నేను చెప్తాను. పాయింట్ వచ్చేసి జస్ట్ 200 నుంచి 210K చేంజ్ చేశారు, 30% పవర్ మాత్రమే పెరిగింది అని చెప్పి హీరో వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. ఈజ్ దట్ మనం పెట్టే 50,000కి వర్తా కాదా అని అడుగుతున్నారు. అండ్ వర్తా కాదా అన్నది నేను చెప్పలేను. బట్ 200 నేను డ్రైవ్ చేశాను, 210 డ్రైవ్ చేశాను. 200 నుంచి 210కి 30% పవర్ ఫిగర్సే చేంజ్ ఉన్నా కానీ ఆ వెహికల్ చెప్పాను కదా, పుల్ కానీ ఆ పెర్ఫార్మెన్స్ కానీ అది వేరే లెవెల్ అనమాట, నెక్స్ట్ లెవెల్. ఐ థింక్ అది ఆ పవర్ ఒక్క మ్యాజిక్కే కాదు, నాకు తెలిసినంతవరకు ఈ వెహికల్కి ఉన్న లైట్ వెయిట్ నేచర్ కూడా దానికి పాజిటివ్ అయ్యిందేమో అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ 10ccలో నాకు తెలిసి హీరో వాడు చేసినంత మ్యాజిక్ వేరే ఎవరు చేసి ఉండరు నాకు తెలిసినంతవరకు. ఎందుకంటే 5 bhp పవర్ పెరిగింది, 4 Nm టార్క్ పెరిగింది. చూడ్డానికి ఫిగర్స్ స్మాల్గానే ఉండొచ్చు, బట్ 200కి 210 రెండు ఒకేసారి టెస్ట్ డ్రైవ్ తీసుకుని ఒకవేళ కొనాలి అనుకునే వాళ్ళు ఒకేసారి టెస్ట్ డ్రైవ్ తీసుకుని వెళ్ళండి, మీకు అర్థమైపోతుంది. ఏంటంటే 200cc బండి ఓకే సూపర్ అని అనిపిస్తుంది. అంటే మనకి మెమ్ టైప్లో చెప్పాలని అంటే అదేదో సినిమాలు అంటారు, నానా ఇది కత్తి నానా అని అంటే ఇది అమ్మోరు కత్తి నానా అంటారు చూడండి. 200cc కత్తి అయితే ఈ 210 అన్నది అమ్మోరు కత్తి టైప్ అనమాట. మీకు నేను చెప్పాలనుకున్నది క్లియర్ కట్గా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. పర్ఫార్మెన్స్లో పీక్ ఉంటుంది, ఏ విషయంలో కూడా కాంప్రమైజ్ అవ్వదు, బాగుంటుంది. 200తో పోలిస్తే 210 అన్నది కనబడడానికి చిన్నగానే ఉండొచ్చు, కానీ పర్ఫార్మెన్స్ మాత్రం బాగుంటుంది. పెట్ట కొంచెం కోతగానే అంటారు చూడండి, దీనికి పర్ఫెక్ట్గా సెట్ అయ్యిద్ది. ఎందుకంటే ఇది ఉన్న లైట్ వెయిట్కి ఆ పెరిగిన పవర్ ఫిగర్స్కి యాప్ట్ అనమాట, మ్యాచ్ అయిపోయింది. ఇక ఏ బండితో అయినా కంపీట్ చేయగలదు. ఇది వెళ్ళే టాప్ నాచ్ ఫిగర్ నాకు తెలిసి 140 అంత వెళ్తుందని చెప్పి డైరెక్ట్ హీరో వాడు రైడర్స్కి ఇచ్చి పంపించినప్పుడు అందులో చేసిన వీడియోస్లో నేను చూశాను. 140 to 143 వరకు టాప్ స్పీడ్ వెళ్తుంది అని అన్నారు. ఖచ్చితంగా 120 వరకు అయితే హిమాలయన్ 450 కానీ, అడ్వెంచర్ 390 కానీ, స్క్రామ్ 440 కానీ ఏ వెహికల్ కూడా దీన్ని బీట్ చేయలేదు. ఇది రాసి పెట్టుకోండి అంతే. పవర్ ఫిగర్స్ 30% కదా పెరిగింది, దీంట్లో మనకి అంత పెర్ఫార్మెన్స్ ఉంది అని మీరు అంటున్నారు. మరి అది వర్తిట్టా కాదా అని అంటే అది ఎలా చెప్పాలి అని అంటే, ఇప్పుడు 200 నుంచి 210కి వెళ్ళింది. బట్ ఈ వెహికల్ హిమాలయన్ 450 కానీ, KTM 390 అడ్వెంచరే కానీ, ఈ వెహికల్స్ ఏవైనా సరే 120 స్పీడ్ని ఫుల్ డే ఆల్ డే మనం ఈజీగా క్రూజింగ్ చేసుకుంటా మనం ఎంత దూరమైనా అలా రన్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. బట్ కానీ ఈ వెహికల్ అలా కాదు. నేను ఆల్రెడీ చెప్పాను, నేను ఇంజన్ని నేను రేవ్ ఇచ్చింది కూడా ఏం లేదు. 85 కూడా నేను ఇప్పుడు వరకు నేను క్రూజ్ చేయలేదు అక్కడ కూడా. బట్ వెహికల్ అప్పుడే నాకింగ్ సౌండ్ వచ్చేసిందని చెప్పాను. ఐ థింక్ నాకు తెలిసి ఇంత తక్కువ సీసీకి అంత పవర్ ఫిగర్స్ చేంజ్ చేయడం వల్ల ఎందుకో మరి నాకైతే తెలీదు, ఆ నాకింగ్ సౌండ్ వచ్చిందేమో అన్నది నా ఒపీనియన్. ఎందుకంటే అట్లీస్ట్ 210 కాకోకుండా ఒక 250 పెంచి 30 bhp పవర్, ఒక 25-28 Nm టార్క్ గట్రా పెంచుంటే బాగుండేది అని అన్నది నా ఒపీనియన్. ఎందుకు అనంటే ఇప్పుడు మనం చాలా వరకు ఈ వెహికల్ అడ్వెంచర్ వెహికల్ అయ్యి ఉండొచ్చు, కానీ ఈ వెహికల్ తీసుకునే వాళ్ళు అడ్వెంచర్ వెహికల్ అన్న తీసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా అడ్వెంచర్ ఖచ్చితంగా చేస్తారు అన్నది లేదు. అలాగే క్రూజర్ వెహికల్ తీసుకున్నారు అని అంటే వాడు ఖచ్చితంగా క్రూజింగ్ చేస్తూనే ఉంటాడు అని కాదు. ఈ అడ్వెంచర్ వెహికల్ని మల్టిపుల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే
ఈ అడ్వెంచర్ అంటే ఇది ఏ టెరైన్ అయినా ఈజీగా రన్ చేయగలదు, ఏ టెరైన్లో అయినా సరే ఇది రాణించగలదు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి ఏ కస్టమర్ అయినా ఈ వెహికల్ని కొంటాడు. ఏంటంటే ఓకే అడ్వెంచర్, నేను ఎక్కడికన్నా బీచ్కి వెళ్ళినప్పుడు ఆ ఇసుకలో ఇరుక్కుపోదు, మా ఫ్రెండ్స్ అందరి బళ్ళు ఇరుక్కుపోయినాయి, నా బండి ఇరుక్కుపోలేదు, నా బండి ఈజీగా వచ్చేసింది, నేను ఆఫ్ రోడ్ మోడ్ యాక్టివేట్ చేసుకుంటే నా బండి ఈజీగా వచ్చేస్తుంది అన్న లెక్కలో వెహికల్ కొంటాడు. సేమ్ అట్ ద సేమ్ హైవే ఎక్కిన తర్వాత వాళ్ళు 120, 130 క్రూజింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. మనం కూడా వెళ్ళొచ్చు, కానీ వాళ్ళు లాంగ్ టర్మ్లో ఒక 4, 5, 6 అవర్స్ కంటిన్యూస్గా క్రూజింగ్ చేసుకుని వెళ్ళగలుగుతారు. కానీ నాకు అదే ఇప్పుడు పెద్ద డౌట్, ఈ ఇంజన్ నాకింగ్ సౌండ్ వచ్చిన తర్వాత ఈ 10cc ఇంత పవర్ పెంచేసి వీళ్ళు ఇంత నెగిటివిటీని మూటగట్టుకునే బదులు 250cc తీసుకొచ్చి చక్కగా దానికి తగ్గ పవర్ ఇచ్చి ఏంటి ఈ 10cc ఎంత 30% పవర్ ఇంక్రీజ్ చేసామని అన్నారు చూడండి. అలా కాకుండా 250cc లేకపోతే అట్లీస్ట్ ఒక 300 కన్నా దాన్ని అన్నది ఇంక్రీజ్ చేసి ఉంటే బాగుండేది అన్నది నా ఒపీనియన్. ఎందుకంటే నాకు ఆల్రెడీ బస్ సౌండ్ వచ్చేస్తుంది. దాన్ని మనం ఇప్పుడు ఏం చేయాలి ఏం చేయలేము అన్నది నెక్స్ట్ సర్వీస్కి వెళ్ళినప్పుడు కానీ మనం మాట్లాడుకోలేము దాని గురించి. ఎందుకు ఇంత రిస్క్ చేసింది హీరో వాడు అని అన్నది నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. చూద్దాం, ఈ నెక్స్ట్ 421 వస్తుందన్నగా అది దాని పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది ఏంటి అన్నది కూడా వచ్చిన తర్వాత దాని సంగతి ఏంటన్నది అప్పుడు చూద్దాం. ప్రస్తుతానికైతే నాకు అనిపించింది ఇది పెర్ఫార్మెన్స్ విషయంలో ఇది 210cc అంత వర్త్. 50,000 పెట్టి మనం 200 4V నుంచి 210cc 50,000 పే చేసి మనం అప్గ్రేడ్ అవ్వడం అన్నది అంత వర్త్ ఇట్ కాదేమో అని నాకు అనిపించింది. ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్. ఇంకా మీరు ఏమైనా కొనుక్కోవాలి అని అనుకుంటే మీరు ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేయండి, చేసి చూసి. నెక్స్ట్ పాయింట్, బైక్ స్టెబిలిటీ గురించి మాట్లాడుకుంటే స్టెబిలిటీ గురించి అయితే అన్నీ పాజిటివే, నెగిటివ్ అయితే ఏమీ లేదు. మనం నియర్లీ 80లో వెళ్తా కూడా మనం చక్కగా ఎంత పాట్ హోల్లో పడ్డా కూడా అది ఇన్స్టేబిలైజ్ అవ్వడం కానీ అటు ఇటు షేక్ అవ్వడం కానీ ఏమీ ఉండదు. ఎంత చక్కగా అది గుంట ఉన్న పాట్ హోల్సే కానీ కొంచెం పెద్ద పెద్ద స్పీడ్ బ్రేకర్లే కానీ ఉన్నా సరే అలా మనకి ఆ ఇబ్బంది అన్నది ఉండదు. స్టెబిలిటీ 80లో కూడా మీరు సాసి బ్రేక్ కొడితే అట్లా నిలబడిపోద్ది బండి. నేను డ్రైవ్ చేసింది 80 వరకే కాబట్టి నేను పర్టికులర్గా 80 అని 10 సార్లు చెప్తున్నాను, పదే మెన్షన్ చేస్తున్నాను. 80లో నేను బ్రేక్ కొట్టినా కూడా అది ఎక్కువ డిస్టెన్స్ కూడా తీసుకోవట్లేదు. వెరీ షార్ట్ గ్యాప్లోనే చెప్పాలంటే ఒక 10-15 మీటర్స్ లోపే అది కంట్రోల్ చేసేసుకుంటుంది. స్టెబిలిటీ అయితే టాప్ నాచ్ అనమాట. వాళ్ళకి స్టెబిలిటీకి పేరు పెట్టడానికి కానీ ఏలే చూపించడానికి కానీ ఏమీ లేదు అసలుకి. నాకు తెలిసినంత వరకు 200 వెహికల్ 200cc నుంచి 210ccలోకి వచ్చిన తర్వాత 210లో స్టెబిలిటీ కన్నా కూడా దీంట్లో స్టెబిలిటీ ఇంకా బాగుంది వెహికల్లో. ఇదే ఇంజన్ వచ్చేసి కరిజ్మా XMRలో వాడారు, బట్ దాని స్టెబిలిటీతో దీన్ని పోలిస్తే మాత్రం ఇదే బాగుందని చెప్తాను. XMR కన్నా కూడా దీని స్టెబిలిటీయే బాగుంది. చాలా అంటే చాలా ఇంప్రెస్ చేసింది నన్ను ఆ విషయంలో. స్టెబిలిటీ విషయంలో అసలుకి ఎక్కడ కాంప్రమైజ్ అయినట్లేరు వీళ్ళు. స్టెబిలిటీకి వచ్చాం కాబట్టి ఈ బ్రేకింగ్ కానీ ఈ ABS మోడ్స్ గురించి కానీ ఇప్పుడే మాట్లాడుకుంటాం బెటర్ అని నా ఒపీనియన్. స్టెబిలిటీలో దానికి అంత పవర్ రావడానికి కారణం ఏంటి ఎలాగా అని చెప్పి చూసుకుంటే బ్రేకింగ్ డిపార్ట్మెంట్ని వీళ్ళు బాగా ఇంప్రూవ్ చేశారు చెప్పాలంటే. అసలుకి చెప్పాను కదా ఇందాక 80స్లో క్రూజ్ చేస్తున్నా కూడా 10-15 మీటర్స్ అంతే, 10-15 మీటర్స్ డిస్టెన్స్లోనే ఇది 0కి క్లోజ్ చేసేస్తుంది, ఆపేస్తుంది బండిని, స్టేబుల్గా నిలబెడుతుంది. ఐ థింక్ అది నాకు తెలిసినంత వరకు డ్యూయల్ ఛానల్ ABS కానీ ఏదైనా మోస్ట్లీ ఏదైనా అది కారణం అయి ఉండొచ్చు. అండ్ ఇందులో ABS గురించి మాట్లాడుకోవాలంటే 3 ABS మోడ్స్ ఉన్నాయి. రోడ్డు, ఆఫ్ రోడ్డు, ర్యాలీ 3 ఉన్నాయి. ABS మోడ్స్కి వస్తే ఇందులో 3 మోడ్స్ ఉంటాయి. ఒకటి రోడ్డు, రెండోది ట్రైలు, ఇంకోటి ఆఫ్ రోడ్. ఐ థింక్ ఆఫ్ రోడ్ ఆర్ ర్యాలీ, ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉన్నాయి, సరిగ్గా నాకు కూడా గుర్తులేదు. అండ్ రోడ్ మోడ్లో ఏంటంటే ఫ్రంట్ బ్యాక్ 2 ABS ఆన్లో ఉంటుంది. ట్రైల్ మోడ్లో వచ్చేసి బ్యాక్ ABS ఆఫ్ అయిపోతుంది. మూడోది ఆఫ్ రోడ్.
మూడోది వచ్చేసి ఆఫ్ రోడ్ ఏంటంటే ప్యూర్లీ ఆఫ్ రోడ్ కాబట్టి ఏబిఎస్ ఉంటే మనం ఏం చేయాలనుకున్నా మనం అవి క్లియర్గా చేయలేము. సో దట్ మనం ఫ్రంట్ బ్యాక్ ఏబిఎస్ ఆఫ్ అయిపోతేనే బెటర్ అని అన్న ఫీల్లో ఉంటాం కాబట్టి ఆఫ్ రోడ్ అన్నది దీంట్లో ఏబిఎస్ ఫ్రంట్ బ్యాక్ ఆగిపోతాయి. ఈ ఏంటంటే ఇక ఈ మోడ్స్ కంప్లీట్గా చెప్పాలంటే హైవే మీద క్రూజ్ చేసుకుని వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా రోడ్ మోడ్ ఈజ్ బెటర్ నాకు తెలిసినంతవరకు. ఎందుకంటే మనం హైవేస్ మీద కానీ రోడ్స్ మీద వెళ్ళేటప్పుడు ఏ సిచ్యువేషన్ ఎలా ఉండిద్దో మనకి తెలియదు. బ్రేకింగ్ కూడా మనం కరెక్ట్గా వెళ్తున్నాం, ఎదుటి వాళ్ళు రాంగ్ రావచ్చు. సో దట్ మనకి ఏబిఎస్ యాక్టివేషన్లో ఉంటే బెటర్ అన్నది నా ఒపీనియన్. ఇక ట్రైల్ మోడ్ అంటారా, ఎప్పుడన్నా ఫన్ సరదా కోసం ఏదో వెళ్ళడం ఈజ్ ఓకే. ఇక ఆఫ్ రోడ్ పర్టికులర్గా ఆఫ్ రోడ్ ట్రాక్ వెళ్ళి మీరు డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ అన్నది ఆపుకుంటాం అన్నది నాట్ ఎట్ ఏ ప్రాబ్లం నాకు తెలిసినంతవరకు. మీరు అలా కాకోకుండా హైవేస్లోను వీటిల్లోనూ ట్రైల్ మోడ్ ఆన్ చేసుకుని వెళ్ళారనుకోండి, అది మీకే ఇబ్బంది కలుగుతుంది. అండ్ అంటే టీఎఫ్టీ 4.5 ఇంచెస్ టీఎఫ్టీ డిస్ప్లే ఇచ్చేస్తున్నాము, కలర్ డిస్ప్లే ఇచ్చేస్తున్నాము, డామ్ డిస్క్ అని అంటారు. కలర్ డిస్ప్లే అంటే ఏంది, ఈ లెక్కలో ఆర్పిఎం మీటర్ ఒకటి కలర్ఫుల్గా కనిపిస్తుంది, ఇంజన్ లో ఫ్యూయల్ ఇండికేషన్ ఒకటి కలర్లో కనిపిస్తుంది, ఇంజన్ హీట్ గేజ్ ఒకటి ఉంటుంది అదొకటి కలర్లో కనిపిస్తుంది. అది కూడా టాప్లో హైలో ఉన్నప్పుడు హెచ్ ఒక్కటే డీప్లో కనిపిస్తుంది, రెడ్ కలర్లో కనిపిస్తుంది, మిగతా అంతా బ్లాక్ అండ్ వైటే. మీరు ఇందులో నాకు తెలిసినంతవరకు మీరు బండి కొనాలనుకునే వాళ్ళు ఆ టీఎఫ్టీ డిస్ప్లే మనం పెట్టే ఈ 50,000కి వర్తిట్టా కాదా అన్నది 1-2 సార్లు మీరు చూసుకుని తర్వాత మీరు కొనుక్కోండి. ఎందుకని అంటున్నానంటే వాడు ప్రమోషన్స్ చేసుకునేటప్పుడు ప్రమోట్ చేసుకునే అంత భయంకరంగా అయితే అందులో చేంజెస్ ఏమీ లేవు. చెప్పాలంటే ఒక మాటలో చెప్పాలంటే స్ప్లెండర్ ప్లస్ లేటెస్ట్ FI వర్షన్ ఏదో ఒక వెహికల్ వచ్చింది. అందులో గూగుల్ మ్యాపింగ్ కానీ దాంట్లో ఏ ఆప్షన్స్ అయితే ఉన్నాయో డిస్ప్లేలో దీంట్లో కూడా సేమ్ అవే ఆప్షన్స్ ఉన్నాయి. దాన్ని మించి దాంట్లో లేనిది దీంట్లో ఉన్నది ఏదీ లేదు. ఒకటి ఏదన్నా ఉందంటే అది రియల్ టైం మైలేజ్ కూడా అందులో ఉంది, అందులో చూపిస్తుంది. ఏంటంటే జనాల్ని మసిపూసి మారేడిగా చేసేద్దామని అనుకుంటారు. కానీ ఏంటంటే ఒక్కసారి నేను అందుకే 1-10 సార్లు నేను చెప్పిన మాట కూడా వినొద్దు. మీరు ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేయండి అని అనడానికి కారణం అదే. ఏంటంటే కొనాలి అని మీరు మెంటల్గా ఇంటెన్షనల్గా ఫిక్స్ అయిపోయి ఉన్నప్పుడు టెస్ట్ డ్రైవ్ చేస్తే నేను చెప్పిన ప్రతి పాయింట్ ఓకే, ఇంజిన్ డిపార్ట్మెంట్ గురించి ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పాడు, ఇది పాజిటివ్ అని చెప్పాడు, ఇది నెగిటివ్ అని చెప్పాడు, ఓకే దాని గురించి మీరు ఒకసారి వెళ్ళి అక్కడ చూసారనుకోండి, అది ఉందా లేదా అని మీకు ఒకటి అవగాహనలోకి వస్తుంది. అలా కాకుండా తీసుకుని వెహికల్ మీరు ఇబ్బంది పడ్డారనుకోండి, లేదు పెయిడ్ ప్రమోషన్లో నేను ఏమన్నా వెహికల్ తీసేసుకుని వాళ్ళు నీకు 10,000 ఇస్తాను రయ్యా, నేను చెప్పినట్టు చెప్పు, నీకు 10,000 ఇస్తాను అని నేను చెప్పేశాను అనుకోండి, నాకు అక్కడ 10,000 ఈజీగా వచ్చేస్తుంది. ప్రస్తుతానికి నా మానిటైజేషన్ కూడా అవలా, నాకు అమౌంట్ రావడమే ముఖ్యమని అనుకుంటే నేను అలా చేసుకోవచ్చు. బట్ నేను అది కాదు, నేను జెన్యూన్గా నేను మీకు ఉన్నట్టు చెప్తాను. అలా చెప్తే జనాలు ఎప్పటికైనా యాక్సెప్ట్ చేస్తారు అని అన్నది నేను ఫస్ట్ వీడియో రివ్యూలో నేను చెప్పాను. సేమ్ నేను చెప్పినట్టుగా మీరు యాక్సెప్ట్ చేశారు, దానికి మీ అందరికీ హ్యాట్స్ ఆఫ్ ఖచ్చితంగా చెప్తాను. ఎందుకంటే ఈ 4.5 ఇంచెస్ కలర్ టీఎఫ్టీ డిస్ప్లే అని అన్నది మొత్తం బూటకం చెప్పాలంటే. నావిగేషన్ కూడా చెప్పాలి అని అంటే మనం ఇచ్చే 50,000కి నేనేమనుకున్నానంటే స్టార్టింగ్లో వెహికల్ని డిస్ప్లేలో పెట్టి అదేదో సబ్మిట్ జరిగిన చోట పెట్టేసేసి టీఎఫ్టీ డిస్ప్లేలో కంటిన్యూస్గా స్పీడ్ డిజిటల్ నెంబర్స్ పెరుగుతుంది. ఏంటి ఎట్టా చూపించాడు, కొంపదీసి దీంట్లో ఏమన్నా గూగుల్ మ్యాప్స్ ఇంటిగ్రేట్ చేసాడేమో హిమాలయన్ 450 లాగా అని అనుకుని నేను భయంకరంగా వెయిట్ చేసేసి ఈ వెహికల్ గురించి. తీరా చూస్తే ఏం లేదు, ఆ స్ప్లెండర్ ప్లస్లో నావిగేషన్ ఎలాగైతే చూపిస్తుందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ డిట్టో ఇందులో చూపిస్తుంది అంతే. సేమ్ ఈ వెహికల్ 2.5 లక్షలు పెట్టి కొన్న ఈ వెహికల్కి ఏ హీరో యాప్ అయితే వాడుతున్నామో సేమ్ అదే 80,000 90,000 పెట్టుకొని స్ప్లెండర్ ప్లస్కే కానీ నెక్స్ట్ ఇంకొక వెహికల్ ఎక్స్టెక్కి కానీ ఈ వెహికల్స్ అన్నిటికీ కూడా సేమ్ ఇదే మై హీరో యాప్ వాడతాం మనం. ఒకసారి ఆలోచించుకోండి, మీరు పెట్టే ఆ 50,000 ఏంటి ఈ 200 నుంచి 210కి అప్గ్రేడ్ అవుతున్నాం కదా, ఆ 50,000 వర్తిట్టా కాదా అన్నది 1-2 సార్లు ఆలోచించుకోండి. నేను ఆల్రెడీ 200cc వెహికల్ నేను వాడలేదు కాబట్టి ఇది నాకు వర్తిట్టే కాదని నేను చెప్పను.
ఫ్రెష్గా మీరు ఎవరన్నా కొనాలి అని అనుకునే వాళ్ళు కూడా మీకు వర్త్ ఇట్ లాగానే అనిపిస్తుంది. బట్ నేను చెప్పొచ్చేది ఏంటంటే ఆ 50,000లో వాళ్ళు చేసిన చేంజెస్ ఏవైతే ఉన్నాయో అవి వర్త్ ఇట్ కాదు అని నేను పర్ఫెక్ట్గా 100% చెప్తాను. ఎందుకంటే అంత 1800 కిలోమీటర్స్ కూడా తిరగని వెహికల్కి సిల్లీగా కాకపోతే ఏంటండి మరి ఆ ఇంజిన్ బస్ సౌండ్ ఏంది, ఆ నాకింగ్ సౌండ్ ఏంది, ఆ హీటింగ్ ఇష్యూస్ ఏంది? 1,50,000 పెట్టి కొన్నాము, 1,50,000 పెట్టి కొన్నప్పుడు 204Vలో దాంట్లో వచ్చింది నాకింగ్ సౌండ్, హీటింగ్ ఇష్యూస్ ఉన్నాయి. అందులో ఉందంటే ఒక సెన్స్, ఇట్స్ మేక్ సెన్స్. బట్ ఈ 210ccలో కూడా మళ్ళీ మనం కొనేది కూడా మళ్ళీ తక్కువ రేటింగ్ కూడా కాదు, 2.5 లక్షలు పెట్టి. దానికి దీనికి దగ్గర 70,000-80,000 చేంజ్ తేడా ఉంది. దానికి దీనికి మనకి పవర్ ఫిగర్స్లో చూపించారు, పర్ఫార్మెన్స్లో బాగుంది, కాదని అంటలేదు. బట్ ఈ హీటింగ్ ఇష్యూస్ ఏంటి, ఆ ఇంజిన్ ఇష్యూస్ ఏంటి, ఆ చైన్ ఇష్యూస్ ఏంటి, ఈ పూర్ ప్లాస్టిక్ క్వాలిటీ ఏంటి, ఇంకా చాలా ఉన్నాయి దీని గురించి మాట్లాడుకోవాలంటే. నేను అందుకే చెప్తున్నా, ప్రతిదీ జెన్యూన్గా ఉన్నది ఉన్నట్టు పిన్ టు పిన్ A to Z చెప్తానని అన్న ఉద్దేశంతో నాలాగా ఈ వెహికల్ కొని, అంటే నేను మోసపోయాను అని నేను చెప్పట్లేదు. నేను చెప్పేది ఏంటంటే నేను ఈ బండిని నేను స్టైల్ గురించో దేని గురించో కాదు, నేను రెగ్యులర్గా క్రూజింగ్ చేసుకుంటూ వెళ్ళాలి 300-400 కిలోమీటర్స్. నేను ఒకసారి ఏమన్నా వెహికల్ తీసానంటే బయటికి మంత్ ఎండ్స్లో కానీ మంత్ స్టార్టింగ్స్లో కానీ ఈజీగా 400 కిలోమీటర్స్ క్రూజ్ చేసుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. ఆ క్రూజ్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు నాకు ఒక 45, 46, 47 మైలేజ్ వస్తే చాలు అన్న ఆస్పెక్ట్లో, అన్న మాడ్యులేషన్స్లో నేను ఈ వెహికల్ తీసుకోవడం జరిగింది. ప్రీవియస్ నేను హోండా వాడిది CB350 వాడానని చెప్పాను. ఆ వెహికల్ అనుకోండి, ఇంకా దాన్ని అయితే కళ్ళకి అద్దుకోవచ్చు అనమాట చెప్పాలంటే ఒక మాటలో. అది హైవే మీద క్రూజ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే 51, 52 కూడా మైలేజ్ ఇస్తుంది. 350cc అయ్యండి, 30 Nm టార్క్ మళ్ళీ దానికి. అది ఒకసారి ఆలోచించుకోండి. మీరు ఒకవేళ ఈ వెహికల్ తీసుకోవాలి అని అనుకుంటే మీరు పెట్టే ఆ 50,000కి స్ప్లెండర్ ప్లస్లో వచ్చే నావిగేషన్ సిస్టమే కానీ, ఆఖరికి పవర్ సాకెట్స్ కానీ A to Z, టైప్ ఏది ఈ రోజులో ఎవడు వాడుతున్నాడండి? టైప్ ఏ, టైప్ సి, అట్లీస్ట్ టైప్ సి అయినా ప్రొవైడ్ చేసి ఉంటే ఫాస్ట్ ఛార్జింగ్ అనుకుని సంతృప్తి అన్నా పడేవాళ్ళ. టైప్ ఏ ఇచ్చాడు స్ప్లెండర్ ప్లస్లో, దీంట్లో టైప్ సి ఇచ్చాడు, ఓకేరా బాబు మేము పెట్టిన దానికి వీఆర్ హ్యాపీ అని చెప్పి అని అనుకోవచ్చు. ఈ మిర్రర్స్ చూస్తేనే మిర్రర్స్ అంతే, HF డీలక్స్ ఒక్కో దాని దగ్గర నుంచి ఒక్కొక్కటి తీసుకొచ్చేసి ఇక్కడ పెట్టేశాడు. ఇంజిన్ ఏమో XMR 210ది, ఇదేమో HF డీలక్స్ది. దీనికి 204V యొక్క విండ్షీల్డ్కి లైట్గా చేంజ్ చేసేసి అది, ఇదైతే ఏకంగా కాటగాడి నుంచి అక్కడి నుంచో తీసుకొచ్చేసినట్టుంది. చూడాలంటే ఈ పూర్ క్వాలిటీ, ప్లాస్టిక్ క్వాలిటీ కానీ ఇవన్నీ చూస్తే ఏంటంటే నేను మోసపోయాను అని ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీలో నేను ఇంత పెట్టకుండా ఉండాల్సింది అని నాకు అనిపిస్తుంది. అండ్ ఇంకో పక్కన నాకు డిసాటిస్ఫాక్షన్ కలక్కోకుండా ఉండడానికి ఏమన్నా కారణం ఏమన్నా ఉంది అని అంటే అది బెటర్ మైలేజ్ ఇవ్వడం వల్ల నేను కొద్దిగా సాటిస్ఫైడ్గా ఉన్నాను. నేను చెప్తున్నాను, మీకు అవసరమైతే నేను నెక్స్ట్ మైలేజ్ గురించి కూడా వీడియో చేసేటప్పుడు నేను మీకు ఖచ్చితంగా నా మైలేజ్ ఫిగర్స్ ఎంత వచ్చినాయో నేను చూపిస్తాను. టౌన్లో నేను రెగ్యులర్గా 4th, 5th గేర్లో నేను క్రూజ్ చేసుకుంటూ వస్తుంటే నాకు నియర్లీ ఒక 45 రేంజ్లో వస్తుంది. నేను లాస్ట్ టైం చెప్పాను 41, 42 అలా వస్తుందని చెప్పాను. ఇంకా అంటే వాడగా ఇంజిన్ ఇంకా సెటిల్ డౌన్ అవ్వడానికి టైం తీసుకుని దాని అంటారు కదా, అందుకు టైం బట్టినేమో ఇంకా 3 points 4 points పెరిగింది. ఓకే, 45 డిస్ప్లే తప్పు చూపిస్తుంది, గేజ్ తప్పు చూపిస్తుంది అని అనుకుందాం. 5 తీసేయండి, 40 వచ్చిన టౌన్లో మనకు మేలే కదా. అది ఒకసారి నేను చెప్పేది ఏంటంటే ఈ వెహికల్ వేస్ట్ అని అయితే నేను చెప్పను. ఏంటంటే మిగతా వాళ్ళు కొనే ముందు దీంట్లో కంపెనీ వాడు ఎండోర్స్ చేసేటట్టు అన్ని పాజిటివ్సే కాదు, ఈ నెగిటివ్స్ కూడా ఉన్నాయి అని చెప్పి మీకు చెప్పాలన్నదే నా ఇంటెన్షన్. సో దట్ మీరు వాటికి అవేర్ అయ్యి జాగ్రత్త పడతారు అని అన్నది నా ఇంటెన్షన్. ఇంకా ఉన్నాయి దీని గురించి. దీని ఫైనల్ కన్క్లూజన్ అన్నది నెక్స్ట్ వీడియోలో ఇంకొక 2 వీడియోస్ వస్తాయి ఈ బండి గురించి.
ఇంకొక 5-6 పాయింట్స్ ఉన్నాయి. ఆ పాయింట్స్లో పాజిటివ్స్ నెగిటివ్స్ మాట్లాడుకుని ఫైనల్ కన్క్లూజన్ అసలు ఈ బండి కొనొచ్చా కొనకూడదా, వాళ్ళకి ఎందుకు నేను ఒకవేళ కొనాలి అని అంటే ఎందుకు కొనుక్కోవచ్చు, కొనకూడదని అనుకుంటే ఎందుకు కొనుక్కోకూడదు అన్నది దానికి డెడికేటెడ్గా ఒక వీడియో నేను చేస్తాను ఖచ్చితంగా. ఎందుకనంటే నేను ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, నా ఓన్ వెహికల్. ఇందులో నేను ఉన్నట్టు నేను చెప్తా. ఇప్పుడు నేను 200-300 రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కునే వెళ్ళి నేను రివ్యూ నా ఇష్టం వచ్చినట్టు నా మనసుకు నచ్చినట్టు నేను ఎలా చెప్పగలిగే స్వాచ్ఛ నాకు ఎలా ఉందో 2.5 లక్ష పెట్టి కొనుక్కున్నాను. నేను 2.5 లక్ష పెట్టి నేను కొనుక్కున్నప్పుడు దీని గురించి నేను పాజిటివే కానీ నెగిటివే కానీ చెప్పుకునే రైట్స్ నాకు ఖచ్చితంగా ఉన్నాయి. అది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ. జై హింద్. అండ్ వెళ్ళిపోయే ముందు ఒక చిన్న మనవి ఏంటంటే, ప్రతి ఒక్కళ్ళు డ్రైవ్ చేసే ముందు హెల్మెట్ని ఖచ్చితంగా ధరించండి. మీరే కాదు మీ తోటి వాళ్ళు కూడా హెల్మెట్ ధరించి వెళ్ళేలాగా చూసుకోండి. ఇది డ్రైవ్ చేసే మీకే కాకుండా మీ ఎదుటి వాళ్ళకి కూడా చాలా సేఫ్ అని చెప్పి నేను అనుకుంటున్నాను. అదిగో నా హెల్మెట్. నేను ఎప్పుడు హెల్మెట్ లేకుండా ఎక్కడికి వెళ్ళను. చిన్న షార్ట్ ఒక 1/2 కిలోమీటర్ 1 కిలోమీటర్ అయితే తప్పించి నేను ఎప్పుడూ కూడా హెల్మెట్ అనేది ఖచ్చితంగా వాడతాను. ప్లీజ్ కోఆపరేట్ విత్ సిటీ పోలీస్. థ్యాంక్ యూ.